MDS కి స్వాగతం. రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పార్టీ కార్యాలయంలో టీడీపీ యువనేత పెందుర్తి అభిరామ్ మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరామతుల రాజశేఖర్ ని ఎన్డీఏ కూటమి తరపున నెక్కించుకోవాలన్నారు. అలాగే సోషల్ మీడియాలో టీడీపీ నాయకులపై కార్యకర్తలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ముఖ్యంగా లక్ష్మీనారాయణపై చేస్తున్నారన్నారు. డిఐజీని కలిసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై ఫిర్యాదు చేశామన్నారు. తమ టీడీపీ నాయకులకు కార్యకర్తలకు పెందుర్తి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని పెందుర్తి అభిరామ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగా రమేష్, సూర్సిట్ చిన్నారి, పెంటకోటి శివ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల నేపథ్యంలో అందరూ కూడా కూటమి బలపరిచిన మన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరామతుల రాజశేఖర్ గారికి మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పట్టభద్రులందరూ కూడా ఆయనకి పట్టం కడతారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా శ్రీ పేరామతుల రాజశేఖర్ గారు గతంలో పెందుర్తి వెంకటేష్ గారితో ఎన్నో ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు, ఎలక్షన్ సభలు కూడా ఆయన దిగ్విజయంగా నిర్వహించారు. ఆయన చాలా కెపాసిటీ ఉన్న వ్యక్తి. పార్టీకి అదేవిధంగా భవిష్యత్తులో ఆయన ఆ స్థానానికి న్యాయం చేస్తారని భావిస్తూ యువకులు అదేవిధంగా ఉద్యోగులు అందరూ కూడా తప్పనిసరిగా పేరామతుల రాజశేఖర్ గారు మన రాజశేఖరం గారికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా రేపటి నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్లు మా వంతు కూడా మేమందరం కూడా క్యాంపెయినింగ్ చేసి ఆయనని అఖండ మెజారిటీతో తప్పకుండా గెలిపించుకుని మా నాయకులు నారా లోకేష్ గారికి మేము బహుమతిగా ఇస్తామని తెలియజేస్తున్నాం. మొన్న నూతనంగా మన రాష్ట్రానికి డీజీపీగా ఎంపికైన హరీష్ కుమార్ గుప్తా గారిని కలవడం జరిగింది. ఆయన చాలా సీనియర్ నాయకులకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా డీజీపీ గారిని ముఖ్యంగా కలిసింది ఒక అంశం పైన కలవడం జరిగిందండి. నియోజకవర్గంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే చాలా బోర్డులు, హోర్డింగ్లు కూడా పెట్టడం జరుగుతుంది. పోస్ట్ నో ఈవిల్ అని ఇంగ్లీష్లో. దాని అర్థం తెలుగులో ఏంటంటే ఉపయోగపడేది తప్ప ఉపయోగపడినవి మీరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వల్ల ప్రజలకి అదేవిధంగా సొసైటీకి ఇబ్బంది కలుగుతుందనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి మరి కొంతమందికి అర్థం కాకపోవచ్చు తెలుగులో వివరిస్తున్నాం. పోస్ట్ నో ఈవిల్ అంటే ఒక వ్యక్తిని కించపరుస్తూ కానీ, ఒక వ్యక్తి హావభావాల్ని లేదా ఒక వ్యక్తి అపీరియన్స్ని, అంటే ఇంగ్లీష్లో బాడీ షేమింగ్ అంటారు, అవన్నీ కూడా మీరు పోస్ట్ చేయొద్దు అని ఆయన కోరడం జరిగింది. గతంలో నేను ఈ నియోజకవర్గంలో ఒక 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన పెందుర్తి వెంకటేష్ గారి తనయుడిగా, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలను దగ్గరుండి ఆయన సొంత కార్యక్రమాలుగా అన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న పెందుర్తి వెంకటేష్ గారి తనయుడిగా నేను గతంలో ఇదే నియోజకవర్గంలో పలుమార్లు ఇలాంటి పోస్టులు నా పైన, మా నాయకుల పైన, మా కార్యకర్తల పైన ఇలా పోస్ట్ చేస్తున్నారని మేము ఎస్ఐ గారికి, సిఐ గారికి మా గోడు వినిపించుకున్నాం. మా నాయకులు తెలియజేసినా కూడా ఎటువంటి స్పందన లేకపోయేసరికి మాకు దిక్కు లేదని డీజీపీ గారికి వెళ్ళి వేడుకోవడం జరిగింది. అదేవిధంగా సిఐ గారిని, ఎస్ఐ గారిని మేము పలుమార్లు కోరుకున్నాం. ఈ విధంగా అతను ఎవరో ఒక వ్యక్తి ఏకంగా ఒక గ్రామానికి చెందిన సీతారామ మండల వ్యక్తి పైన అతని పైన రౌడీ షీట్ కూడా ఉందని మా కార్యకర్తలు తెలియవచ్చారు. రౌడీ షీట్ ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని కించపరుస్తూ, అది మీరు ఒక విలేకరులుగా అది వ్యక్తులకు హానికరమా కాదా? ఒక రౌడీ షీట్ ఉన్న వ్యక్తిని కించపరుస్తూ పోస్టులు పెట్టారు. సార్ అయ్యా మాకు న్యాయం చేయండి అని కోరితే ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ స్పందిస్తారని మేము వెయిట్ చేసాం. స్పందన కరువు అవుతే నేను కాబట్టి డీజీపీ వరకు వెళ్ళాను. నియోజకవర్గ ప్రజలు ఎక్కడి వరకు వెళ్తారు ఇదే విధంగా స్పందిస్తే? ఇంట్లో ఆడవాళ్ళ పైన అసభ్యకరంగా ఆ పెడుతున్న వ్యక్తి ఏ పార్టీకి చెందిన వాడైనా కానీ తగు చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళంటే చర్యలు తీసుకోరా? తెలుగుదేశం పార్టీ వారు రేప్ చేస్తే మీరు కేసు కట్టరా? అంటే ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ పార్టీ వారైనా నా చుట్టూ నా పక్కన ఉన్న వాళ్ళు తప్పు చేస్తే నిందించండి సార్. అదేవిధంగా అది ఏ పార్టీ వ్యక్తి ఒక వ్యక్తిని కించపరుస్తూ, అదేవిధంగా మొన్న మా కాపు సోదరుడు ఈ మండలానికి చెందిన మింగి లక్ష్మీనారాయణ పైన మీరు అందరూ చూస్తుండగానే పోస్టులు పెట్టారు. అతను ఏం తప్పు చేశాడు? అతను రేపొద్దున్న ఎవరికే ఆపద వచ్చినా, ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా ఆయనే స్పందించి ఆయన కుటుంబ సభ్యుల్లా భావించి మండల ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి మీ అందరికీ తెలుసు
ఆయన గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పటికీ కూడా వాళ్ళ సేవలు అందిస్తున్నాడు. అలా సేవలు అందించినందుకు ఆయనకి ఇచ్చిన బహుమతి, ఆయన పైన మీరు నిందలు మోపి అసభ్యకరంగా, అతను తప్పు చేస్తే ఆ తప్పును పెట్టాలి, అసభ్యకరంగా ఆయన పైన పోస్టులు పెట్టి లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళని నిందించి డమ్మీ అకౌంట్లతో పెడితే మేము పట్టుకోలేము అనుకోకండి. అంత చేతకానోళ్ళం కాదు. మాకు డిపార్ట్మెంట్ పైన నమ్మకం ఉంది కాబట్టి మేము ఇంకా యాక్షన్ తీసుకోలేదు. మేము సిఐ గారిని వేడుకున్నాం. అదే ఇప్పుడు డిఎస్పీ గారు కొత్తగా వచ్చిన శ్రీకాంత్ గారు కూడా ఒక ఆర్టికల్ చదివా, సామాజిక ఫేస్బుక్లు సోషల్ మీడియాలో అసభ్యకరంగా దయచేసి మీరు ఎవరిని రెచ్చగొట్టద్దు అని. సెల్ ఫోన్ ఉన్నది మీరు ఉపయోగపడే వార్తని కానీ, లేదా మీకు ఏదన్నా సమస్య ఉంటే మీరు హైయర్ అఫీషియల్స్కి వెళ్ళి చెప్పుకోండి. అంతేగాని ఒక వ్యక్తిని కించపరుస్తూ మీరు ఇటువంటి పోస్టులు పెట్టడం నేను సమంజసం కాదని భావిస్తూ, ఆ తప్పు మా కార్యకర్తలు చేసినా, నా వెంట తిరిగే వాళ్ళు చేసినా నేను తప్పుగానే భావిస్తానని, నేను భవిష్యత్తులో ఇది ఏ పార్టీకి చెందిన వారైనా ఇట్లా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిని కించపరుస్తూ పెట్టడం సబబు కాదని భావిస్తూ, ఇది తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదని, దీనిని ఎవరు ఎంకరేజ్ చేసినా ఖచ్చితంగా వాళ్ళకి తగిన గుణపాఠం త్వరలో భవిష్యత్తులో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మా కార్యకర్తలకు కానీ అదేవిధంగా తెలుగుదేశం నాయకుల పైన కానీ ఇదే విధంగా మీరు కానీ గవర్నమెంట్లో ఉన్నా, అది ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ ఎంతటి వారితో అయినా నేను పోరాడడానికి సిద్ధమని ఈరోజు మీ అందరికీ కూడా మా నాయకుల పైన కానీ కార్యకర్తల పైన కానీ ఎవరిపైన అయినా కానీ మీరు అసభ్యకరంగా పెట్టాలనుకుంటే ఈ కార్యాలయంకి వచ్చి ఇక్కడ తేల్చుకోండి. అంతేగాని మీరు ఎక్కడో ఏదో ఒక నెంబర్తో ఎవరితోనో పెట్టించడం సబబు కాదని ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా. రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్టుగా భావిస్తానని, అదే విధంగా ముందు ఇటువంటివి జరిగితే నేను దీనిని మా నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్తానని ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం MNews ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.